ఫ్రెండ్స్, మనందరికీ విండ్ ఎనర్జీ గురించి తెలుసు కదా, అంటే గాలితో ఎలక్ట్రిసిటీని తయారు చేయడం. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆ విండ్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే దాని గురించి ప్రాక్టికల్గా తెలుసుకుందాం. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ మనం చూసినట్టయితే ఒక డైనమో మోటార్ తీసుకోవాలి. దీన్ని విండ్ జనరేటర్ అని కూడా అంటాం అనమాట. అలాగే మోటార్ తిరగడానికి ఒక ఫ్యాన్, దాన్ని విండ్ టర్బైన్ అని కూడా అంటాము. అలాగే లోడ్, ఒక ఎల్ఈడి లైట్ను లోడ్ లాగా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్ అయితే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విండ్ జనరేటర్ ఏదైతే ఉందో ఈ జనరేటర్ను ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్కు ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రక్చర్కి ఫిక్స్ చేసిన తర్వాత దీనికి టర్బైన్ అనేది అరేంజ్ చేయాలి. టర్బైన్ అంటే ఇక్కడ మనకి ఫ్యాన్ బ్లేడ్ అనమాట. ఈ ఫ్యాన్ బ్లేడ్ ఏం చేస్తుంది అంటే ఆ గాలి ఏదైతే వస్తుందో గాలి వచ్చినప్పుడు ఆ జనరేటర్ను రొటేట్ చేస్తుంది. జనరేటర్ రొటేట్ అయినప్పుడు మనకి పవర్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత మనం సపోర్టింగ్ కోసం అని ఇక్కడ ఒక స్ట్రక్చర్కు నేను ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసిన తర్వాత ఈ జనరేటర్ బ్యాక్ సైడ్ మనకి టర్మినల్స్ ఉంటాయి. ఆ టర్మినల్స్కి వైర్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ వైర్స్ ద్వారానే మనం పవర్ అవుట్పుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడున్న ఈ టర్మినల్స్కి మనం ఈ వైర్స్ అటాచ్ చేసిన తర్వాత ఆ వైర్స్ ద్వారా మనం పవర్ అవుట్పుట్ తీసుకొని లోడ్ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎల్ఈడి బల్బుని కనెక్ట్ చేస్తున్నాము. ఆ ఎల్ఈడి బల్బుకి ఈ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ విండ్ జనరేటర్ నుంచి వచ్చిన వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి ఒక ఎల్ఈడి ల్యాంప్కు సాల్వింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనెక్షన్స్ అన్ని ఇచ్చుకొని ఒక స్ట్రక్చర్కి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ అప్లై చేసినట్టయితే పవర్ అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది అనమాట. ఈ స్ట్రక్చర్ యొక్క మొత్తం ఫంక్షన్, అంటే ఈ విండ్ టర్బైన్ యొక్క మొత్తం ఫంక్షన్ ఒకసారి మనం చూసినట్టయితే ఆ విండ్ వచ్చినప్పుడు టర్బైన్, అంటే ఫస్ట్లో ఫ్యాన్ ఉంది కదా, టర్బైన్ ఏం చేస్తుందంటే విండ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత తీసుకెళ్ళి జనరేటర్కి ఇవ్వడం. ఆ జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఫైనల్గా విండ్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంట్లో ఉన్నాను కాబట్టి న్యాచురల్ ఎయిర్ అనేది వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను ఒక ఫ్యాన్ ద్వారా, టేబుల్ ఫ్యాన్ ద్వారా ఎయిర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఆ ఎయిర్ వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ రొటేట్ అవ్వడం, అంటే టర్బైన్ రొటేట్ అవ్వడం, తద్వారా జనరేటర్ రొటేట్ అవ్వడం, ఆ జనరేటర్ నుంచి మనకి పవర్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఆ టర్బైన్ స్పీడ్ని బట్టి పవర్ అనేది కూడా అవుట్పుట్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.